నమస్తే. నేను సాహితి. ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్‌కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. మన దగ్గర ఫేస్ యోగా, బ్యాక్ పెయిన్ కోర్స్ కూడా అవైలబుల్‌గా ఉంది. అన్నీ నేను తీసుకున్నవే. సో, టెన్షన్ అవసరం లేదు. సో, టాపిక్ వచ్చేసి ఫుల్ బాడీ ఫ్యాట్ లాస్. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే మొత్తం త్రూ ఔట్ ది డే రొటీన్ చెప్తాను. ట్రై టు ఫాలో ఇట్. మంచి సీజన్ ఉంది కాబట్టి టేక్ బెనిఫిట్ ఆఫ్ దిస్ సీజన్. ఒకటి ఫస్ట్ సీసీఎఫ్‌టీ తోటి స్టార్ట్ చేయండి. 500 ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా 500 ఎంఎల్ ఆఫ్ వాటర్‌లో జీలకర్ర, ధనియాలు, సోంపు ఈక్వల్ క్వాంటిటీస్ 1 స్పూన్ ఏసుకొని దాంట్లోనే ఒక ఇలాచీ ఏసుకొని బాగా మరిగిచ్చి 10-15 మినిట్స్ 250 ఎంఎల్ అవుతది. అది దాంతో డే స్టార్ట్ చేయండి. అండ్ సెకండ్ వచ్చేసి నార్మల్ వాటర్ బదులు వార్మ్ వాటర్ తీసుకోండి. త్రూ ఔట్ ది డే వార్మ్ వాటరే తీసుకోండి. అగైన్ చాలా చాలా మంచిది. అండ్ థర్డ్ వచ్చేసి తిన్న వెంటనే వజ్రాసనాలో ఒక 1 మినిట్ కూర్చొని అండ్ దెన్ ఒక 5-10 మినిట్స్ వాక్ ఎళ్ళండి. ఈ 3 విషయాలు. అండ్ తొందరగా పడుకోవడము. ఇప్పుడు మనకు నిద్ర కూడా బాగా పడతది సీజన్ ఎఫెక్ట్. సో, అగైన్ లైక్ ఐ సెడ్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ది సీజన్. అండ్ సేమ్ వార్మ్ ఫుడ్స్ తింటే చాలా చాలా మంచిది మనకి. అరగడం చాలా బాగా అరుగుతుంది. సో, వెచ్చగా కిచిడి లాంటివి ప్రిఫర్ చేయండి. ఊరికే కిచిడి డైట్ చేయండి. మీరు నమ్మండి కిచిడి డైట్ చేసి చూడండి. ఎక్స్‌ట్రార్డినరీ రిజల్ట్స్ ఉంటాయి. నాట్ జస్ట్ ఇన్ ఫ్యాట్ లాస్ మనకెలా అనిపిస్తుంది, మన హెల్త్ ఎవ్రీథింగ్ చాలా చక్కటి మార్పొస్తది బాడీలో, మైండ్‌లో. చాలా మంచి ఫుడ్ ఏదైనా ఉందా అంటే అది కిచిడి. సో, డెఫినైట్‌లీ అది కిచిడి ఒకటి ట్రై చేయండి. ఆన్ ఎవ్రీ డే బేసిస్ ఎక్కువ సేపు నానబెట్టుకోండి. కీనువాతోటి చేసుకోండి, మిల్లెట్స్‌తో చేసుకోండి, వైట్ రైస్‌తో చేసుకోండి. ఎవ్రీథింగ్ అన్నీ యూజ్ చేయొచ్చు. పప్పు ఎక్కువ సేపు నానేలాగా చూడండి సరిపోతుంది. కీనువా అయితే 8 గంటలు నానొచ్చండి. సేమ్ 6-8 అవర్స్ కీనువా. మిల్లెట్స్ ఒక 8 అవర్స్ ఆర్ ఓవర్ నైట్ సోక్డ్. వైట్ రైస్ అట్లా అవుతే 1 అవర్ టు 2 అవర్స్ సోక్ చేసుకోండి. సోక్ చేసుకోవడం వల్ల డైజెషన్ చాలా బాగా జరుగుతది. రైట్? ఇయన్నీ ఫాలో చేయండి సరిపోతుంది. ఎక్స్‌ట్రార్డినరీ రిజల్ట్స్ వస్తాయి. మీరే చూడండి కావాలంటే. అండ్ ఇంకొకటి చాలా మంది బయట ఎక్కడ కనిపించినా సరే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో, వాట్సాప్‌లో కూడా చాలా మెసేజెస్ చేస్తున్నారు. మేడం మీ వల్ల అది తగ్గింది. మేడం మీ వల్ల ఇది తగ్గిందని. చాలా చాలా థాంక్ యూ అందరికీ కూడా. థాంక్ యూ సో మచ్. మీకేదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మొత్తం అవన్నీ క్వెషన్స్ కవర్ చేసేస్తాను. లేదా నేను సెపరేట్ క్యూ&ఏ ద్వారా అయినా, లైవ్ సెషన్ ద్వారా అయినా మీకు డౌట్స్ క్లియర్ చేసేస్తాను. సో, ఇప్పుడు ఆసనాస్ ప్రాక్టీస్ చేసుకుందాం. ఫస్ట్ జస్ట్ ఉన్న దగ్గరే అప్, డౌన్ తీసుకొని జస్ట్ చిన్నగా సింపుల్‌గా అప్, డౌన్. బ్యాలెన్స్ తీసుకోండి. ఇప్పుడు బ్యాలెన్స్ తీసుకోండి. బ్యాలెన్స్ తీసుకొని జస్ట్ అప్, డౌన్ తీసుకొని చాలా స్లోగా ఒకే పాయింట్‌ని చూస్తూ లిఫ్ట్ చేయండి. ఏదైనా ఒకే పాయింట్‌ని గేజ్ చేయండి. చాలా స్లోగా డౌన్. మళ్ళీ సేమ్ ఒకే పాయింట్‌ని గేజ్ చేయండి. దీనివల్ల బాడీలో స్టెబిలిటీ పెరుగుతుంది. కాన్సంట్రేషన్ కూడా పెరుగుతుంది. మళ్ళీ చాలా స్లోగా. చాలా స్లోగా డౌన్. మళ్ళీ స్లోలీ పైకి. పిల్లలతో ఎక్కువగా చేపిస్తా ఉండండి. చాలా స్లోగా సెంటర్. రిలాక్స్. ఇంటర్లాక్ తీసుకొని హ్యాండ్స్ అప్ తీసుకొని ఇన్‌హేల్ త్రియక్ తాడాసన్ లెఫ్ట్. ఎక్స్‌హేల్ సెంటర్. మళ్ళీ ఇన్‌హేల్ రైట్. ఎక్స్‌హేల్ సెంటర్ లెఫ్ట్. ఎక్స్‌హేల్ సెంటర్ రైట్. ఎక్స్‌హేల్ సెంటర్. చాలా స్లోగా హ్యాండ్స్ డౌన్ అండ్ రిలాక్స్ తీసుకొని మళ్ళీ స్లోగా రిలాక్స్ తీసుకొని హ్యాండ్స్ ఫార్వర్డ్ తీసుకొని ఆపోజిట్ సైడ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20 రౌండ్స్. 20 రౌండ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇంటర్లాక్ తీసుకొని హ్యాండ్స్ అప్. ఇన్‌హేల్ కష్టదక్షాసన్. ఎక్స్‌హేల్. ఇలా అగైన్ 20 రౌండ్స్ ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత చాలా స్లోగా ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. లెగ్ బ్యాక్ తీసుకొని అడ్జస్ట్ చేసుకొని పర్వాలేదు. లెఫ్ట్ 90, రైట్ 45. వీరభద్రాసన్ ఫ్యాట్ లాస్ అవ్వడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ ఆసనాస్. ఎంత మొండి ఫ్యాట్‌నైనా కరిగించగలిగే ఆసన ఇది. సో, స్లోగా డౌన్ తీసుకొని వీరభద్రాసన్ 1 ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ సెంటర్. మళ్ళీ ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ చాలా స్లోగా డౌన్ అండ్ సెంటర్. నౌ ఇన్‌హేల్ హస్వసంచాలన. ఎక్స్‌హేల్ అధోముఖ. మళ్ళీ అధోముఖ నుంచి చాలా స్లోగా ఫార్వర్డ్ టు ప్లాంక్. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ చైల్డ్. ఇన్‌హేల్ భుజంగ. ఇప్పుడు మనం చేసేది యోగా ఫ్లో. ఎక్స్‌హేల్ మళ్ళీ బ్యాక్ టు అధోముఖ.
నీస్ బెండ్ చేసుకొని వాక్ ఫార్వర్డ్, మళ్ళీ ఆసన్. 1 డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్, మళ్ళీ స్లోలీ సెంటర్, రైట్ లెగ్ ఓపెన్, డౌన్. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ఓపెన్, ఇన్హేల్, ఎక్స్హేల్, బ్యాక్ సైడ్ తీసుకొని కాళ్ళ మధ్యలో గ్యాప్ పెంచుకొని రైట్, ఇన్హేల్, ఎక్స్హేల్, సెంటర్, మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్, చాలా స్లోగా డౌన్, మళ్ళీ ఇన్హేల్ అశ్వసంచాలన, ఎక్స్హేల్ అధోముఖ, ఇన్హేల్ ప్లాంక్, exhale child, inhale bhujanga, exhale adhumukha, knees bend, walk or jump forward depending on your comfort level. One deep breath in and out, and chala slowly malli center, lift up, relax, complete relax. Idi one set. ఇట్లాంటిది మీరు 5 నుంచి 10 సెట్స్ ప్రాక్టీస్ చేసుకోండి. ఆన్ బోత్ లెగ్స్ వస్తాయి. అయిపోయిన తర్వాత ఫస్ట్ రిలాక్స్, రైట్ హ్యాండ్ చెస్ట్, లెఫ్ట్ హ్యాండ్ స్టమక్, 2 డీప్ బ్రెత్స్, 2 డీప్ బ్రెత్స్ ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత ప్రాణాయామం అండ్ మెడిటేషన్ 2 ప్రాక్టీస్ చేసుకోండి. టైం లేకపోతే అట్లీస్ట్ నాడీ శోధన ప్రాక్టీస్ చేసుకొని వదిలేసేయండి. వేరే టైం ఉన్నప్పుడు ఓం మంత్ర చాంటింగ్ తీసుకోండి. అగైన్ చాలా అంటే చాలా మంచిది, బాడీ కూడా చాలా కామ్ డౌన్ అవుతుంది. మనం ఎప్పుడైనా సరే మన ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత అట్లీస్ట్ ఒక 5 to 10 మినిట్స్ అయినా సరే మెడిటేషన్ ఆర్ ప్రాణాయామం కంపల్సరీ, బ్రెత్ వర్క్ ఉండాలి. రిలాక్సేషన్కి టైం ఇవ్వండి. రైట్, చూసారు కదా, ఫాలో చేయండి. మనం ఇవన్నీ యూజువల్గా ఎప్పటి నుంచో ఫాలో చేస్తాం. ఈ లాస్ట్ 10 ఇయర్స్కి వచ్చేసరికి మార్కెటింగ్ ఇండస్ట్రీ కానివ్వండి, మీరు ఓవర్ నాలెడ్జ్ అయి ఉండొచ్చు, అన్నీ ఎక్కువ తెలిసిపోతున్నాయి, అన్నీ అవైలబిలిటీ ఎక్కువ అయిపోయింది కాబట్టి చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ అవుతున్నాయి. సో జస్ట్ మనం ఎట్లా తింటున్నామో అట్లా దాన్ని బెటర్ వర్షన్ చేసేసి కొంచెం కూరలు ఎక్కువ తినండి, ఉప్పు కారం కొంచెం తక్కువ వేసుకుని, నూనె కొంచెం తక్కువ వేసుకోండి, మంచి కుక్డ్ ఫామ్లోనే తినండి. జ్యూసులు చేసుకోవాల్సిన అవసరం అసలు లేదు, మర్చిపోండి. ఆ డీటాక్స్ డైట్లు, వన్ జోక్ చెప్తాను చూడండి, డీటాక్స్ డైట్లు, డీటాక్సిఫైయింగ్లు. మైండ్ డీటాక్సిఫైయింగ్ అంటే ఒక అర్థం పడుతుంది, బాడీ డీటాక్సిఫైయింగ్ ఏంటి? ఎందుకంటే డీటాక్స్ డ్రింక్స్ ఎక్కడి నుంచి ఉంటాయి, డీటాక్స్ ఫుడ్ ఎక్కడి నుంచి ఉంటుంది, కిడ్నీ పని చేసుకుంటుంది, లివర్ దాని పని అది చేసుకుంటుంది. మనం హెల్త్ సరిగ్గా ఉంచుకొని మన ఆర్గన్ హెల్త్ సరిగ్గా ఉండేలాగా చూసుకుంటే చాలు. సో మీరు ఫుడ్ కరెక్ట్గా తినుకుంటూ యోగా ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎందుకంటే యోగాలో చాలా ఆసనాస్ ఉంటాయి, ఫంక్షనింగ్ బెటర్ చేసే ఆసనాస్, ఓవరాల్ బాడీ ఫంక్షనింగ్. సో సరిపోతుంది, చాలా చాలా మంచిది. ఈ డీటాక్సిఫైయింగ్ డ్రింక్స్ అనేది కాన్సెప్ట్ అసలు లేనే లేదు. సో 3 రోజులు మీరు ఏదో డైట్ చేయగానే డీటాక్స్ అయిపోవడం, 2 రోజులు డ్రింక్ చేయగానే 3 రోజుకి డీటాక్స్ అయిపోవడం అనేది ఉండదు. ఇట్స్ ఎ ప్రాసెస్, లైఫ్ లాంగ్ ప్రాసెస్. ఇదంతా కూడా ఎలా తినాలి, ఎలా ఉండాలని చెప్పేది. సో అండ్ మన ఇంకొక సెకండ్ థింగ్, ఎక్సర్సైజింగ్ అనేది ఓన్లీ హెల్త్ కోసం చేయం, మనం హ్యాపీగా ఉండడానికి కూడా చేస్తాం. మీరు గమనించండి, మీరు ఒక్కసారి వన్స్ యూ స్టార్ట్ ప్రాక్టీసింగ్ యోగా, మన మూమెంట్స్ వల్ల, మన బ్రెత్ వర్క్ వల్ల మనకి ఎలా అంటే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, చాలా భయం చాలా తగ్గుతుంది, చాలా కామ్ అవుతాము, కైండ్ అవుతాము, హంబుల్ అవుతాం, డౌన్ టు ఎర్త్ అవుతాం, అన్నెసెసరీ ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి నేర్చుకుంటాం. ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ కాన్ఫిడెన్స్ని చాలా బాగా పెంచుతుంది. సో అందుకని హ్యాపీగా ఉండాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి. సో ఎక్సర్సైజింగ్, ఆసన్ ప్రాక్టీస్ అనేది నాట్ జస్ట్ ఫర్ హెల్త్ లేదా నాట్ జస్ట్ ఫర్ ఫ్యాట్ లాస్, మైండ్ బాడీ అని సరిగ్గా ఉండడానికి చేసేది, హ్యాపీగా ఉండడానికి చేసేది. సో జస్ట్ ఎంజాయ్ చేసేసేయండి ప్రాక్టీస్ని. ఓం నమః.